ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోయింది. లెక్క లేకుండా పోయిందా? ఎన్నిసార్లు చెప్తున్నా నా మాట పెడచెవిన పెడుతున్నా. బాబాయ్ 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 ఏంటి? బాబాయ్ బాబాయ్ ఆగు బాబాయ్, ఎందుకు పిన్ని అలా కొడుతున్నావు? కొట్టాలా? కొట్టాలా దీన్ని చంపాలా? బాబాయ్ ఆగు బాబాయ్ బాబాయ్, పాపం బాబాయ్. పాపం కాదురా, అసలు భర్త అంటే ఏంటో తెలుసా దీనికి? మనం ఏది చెబితే అది భార్య చెయ్యాలి. మనకు ఎదురు చెప్పకూడదు. మన గౌరవం కాపాడాలి అంటే మనం చెప్పిన ప్రతి పని భార్య చెయ్యాలి. అది భార్య అంటే. అంతేగాని నాకే ఎదురు చెప్తుందా ఇది? అవునా, అంటే మనం ఏం చెప్తే అది భార్య చాలా? అవునరా, అప్పుడే మనం నిజమైన భర్తలో అన్నమాట. అవునా, అలాగా? నేనేం చెప్పాను? నా కోసం కాపీ పెట్టుకుని తీసుకురమ్మని చెప్పానా? నా మాట లెక్క చేయకుండా ఇప్పటి వరకు కాపీ తీసుకురాలేదు. స్నానం చెయ్యాలి, గీజర్ ఆన్ చేయమని చెప్పానా లేదా? చెప్పారు. ఇంతవరకు గీజర్ ఆన్ చేయలే. పోనీ స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు తీసివే అన్నాను. తీసుకో అని నాకే చెప్తావా? ఇలా ప్రతిదీ నీకు లెక్క లేకుండా పోతుంది. పిన్ని, నువ్వు చేసిన తప్పు. బాబాయ్ చెప్పినట్టు చేయాలి కదా. భార్య అంటే భర్త చెప్పినట్టు వినాలి కదా. అయితే నువ్వు తప్పు చేసావు. సుందరి చెప్పినట్టు నేను చేయకూడదు, నేను చెప్పినట్టే సుందరి చేయాలి. మరి సుందరి ఎందుకు నా మీద అరుస్తుంది? అంటే నేను నిజమైన భర్తను అనిపించుకోవాలంటే సుందరి నా మాట వినాలన్నమాట. సరే, ఈసారి నుంచి అలాగే ఉంటా. పదవే, వీడు త్రిపురని ఏదో ఒకటి అంటాడు, అది మనం చూడాలి. మనం వేసిన పనం కుచ్చుకుందో లేదో ఇప్పుడే తెలిసిపోతుంది. పద 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 పద. ఏంటి బాలాగారు, ఏమైంది? ఏమైనా కావాలా? అవును, నాకు స్వీట్ తినాలనుంది. స్వీటా? స్వీట్ ఎందుకు? అసలే మీ కొంట్లో బాగోలేదు కదా.
మీకు నిన్ననే ఇబ్బంది అయింది కదా, అంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. నాకు మీ హెల్తే ఇంపార్టెంట్. ఈ టైంలో స్వీట్ తినడం మంచిది కాదు. సుందరి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం అబద్ధం అబద్ధం, అబద్ధాలే చెప్తున్నావు. నీకు భర్త అంటే లెక్కలేదు. అసలు ఏం జరిగింది బాలాగారు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? హా, అవన్నీ కాదు, నేను స్వీట్ తినాలి అంతే. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో నేను స్వీట్ ఏమీ చేయలేను. హా? మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తున్నాను కదా. నువ్వు చెప్పడానికి? నేను నీ భర్తని కదా, నువ్వు నా భార్యవి. నేను చెప్పినట్టు వినకుండా నువ్వు నాకు ఎదురు చెప్తున్నావేంటి? హలో, మౌనంగా ఉన్నావేంటి? అంటే నువ్వు చేయవు కదా, చేయవు కదా? చేయను. చేయవా? చేయవు కదా? మ్హూ. బాలగారు! బాలగారు! ఏంటిది? ఏమింది కన్నయ్య? ఆ? చూడు బామ్మ, నేను స్వీట్ చేయమంటే సుందరి చేయను అంటుంది. నేను భర్తనే కదా, తన నా భార్య కదా, నేను చెప్పినట్టు వినాలి కదా. అది కాదు బామ్మగారు, అసలే ఒంట్లో బాగోలేదు కదా. ఇప్పుడు మళ్ళీ స్వీటు అది ఎందుకు అని నేనే వద్దన్నాను. అది కాదు నాన్న, త్రిపుర కూడా నీ ఆరోగ్యం గురించే కదా చెప్తుంది. ఆ? లేదు, మీరందరు నాకు అబద్ధం చెప్తున్నారు. నువ్వు నాన్న చెప్పిన మాట వింటావా లేదా? వింటావా లేదా? అవును, వింటాను. నువ్వు నానేం చెప్పినా చేస్తావు కదా? చేస్తాను. వినయ్, ఆ చేస్తాను 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 బాబు. గాయత్రి, నువ్వు నువ్వు అనంత్ ఏం చెప్పినా చేస్తావు కదా? చేస్తాను. ఆ, అంటే నాన్న, బాబాయ్, అనంత్ అందరూ భర్తలుగా ఉండొచ్చు, నేను మాత్రం ఉండకూడదా?